ఈ నడమ సైబర్ దొంగలు శీతం మోపైనరులా ఆ బ్యాంకు ఈ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని సిబిఐ ఆఫీసర్లమని ఏసీ బోళ్ళమని ఫోన్లు కొట్టుడు బ్యాంక్ వివరాలు రావట్టుడు ఉన్న కాడికి ఉడుసుడు గందుకే ఓటీపీలు అకౌంట్ వివరాలు ఎవ్వరికి చెప్పొద్దు షేర్ చేయొద్దని దేశం పెద్ద బ్యాంకోళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు దినం. కానీ ఒక బాగా చెప్తా వివరాలన్నీ పబ్లిక్ లకి ఇచ్చిండు. గాయదోడేం కాదుల్లో దానికో లెక్కుంది. నా ఏటీఎం కార్డు మీరు ఆడుకోర్రని మొత్తం వివరాలతోటి గీ అన్న పిట్టగుట్ల ఆఫర్ పెడితే తాకుడు దాకిండ్రు మనోళ్ళు. ఒక్కొక్కలకు 1000 రూపాయలే సాన్సు. హిగేముంది బిర్యానీలు బట్టలు బూట్లు ఏది అక్కరుంటది కొనుక్కుండ్రు ఆన్లైన్ లా. హే మందిని ఆగం పట్టించే ఇకమతేమో అనుకునేరు. బాజాప్తా ఓటీపీలు సుత చెప్పేసిండు. ఎవ్వరు చూడు 800 600 900లకు మీదనే గీకిండ్రు అన్న కారట్లకెళ్ళి. 200 మంది 1000 చొప్పున ఓ 2 లక్షలు ఒడిసినాక నా కారెట్ బ్లాక్ అయిందని ఆపేసిండు. తెలిసినోళ్ళు 100 రూపాయలు అడిగితేనే 4 మాటల ఆలోచన చేస్తాం. అసొంటిది పుక్కట్ల లక్షలు ఎవలో ఇచ్చుడేందంటారా? ఇదో బిజినెస్ ఐడియా. మళ్ళా అన్న పేరు రాహుల్ కృష్ణన్. తమిళనాడులో ఓ కంపెనీ తెరిచి సరుకులు అమ్ముతాండు. పబ్లిసిటీ కోసం కొత్తగా ఏదోటి చేయాలని ఆన్లైన్ లో ఏటీఎం కార్డు వాడుకోరని ఆఫర్ పెడితే 5 గంటలల్లా 23 లక్షల మంది చూసిర్రంటే చూడుర్రిగా ఏ లెవెల్లో పోయిందో. తమిళనాడేంది దేశమంతా పబ్లిసిటీ కొట్టేసిండు 2 లక్షలతోటి. దందా ఎవరైనా పెడతారు. దాన్ని ఉరికిచ్చే ఇకమత్ తెలిసినోళ్ళకే ఓ రేంజ్ ఉంటదని ఎరక చేసిండు పో.